రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్ళడం అసలు చరిత్రలోనే తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు ఆ గడ్డ మీద సీఎం అనే వ్యక్తి అడుగు పెట్టలేడు, రేవంతే పెట్టిండు, హీరో అని చెప్పేసి ఎలివేషన్లు ఇస్తూ ఉన్నారు ఆ ప్రొఫెసర్లు కావచ్చు, ఇంకా అనేక మంది. రేవంత్ రెడ్డి 1000 కోట్లు ప్రకటించడం ఉస్మానియా యూనివర్సిటీకి, అక్కడ ఉన్నటువంటి స్పీచ్ ఎవరో రెండో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అనేక మాటలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అంటే ఎట్లా చూస్తారు? ముందు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఫస్ట్ ఆయన 2 సంవత్సరాల్లో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నా అని ఇప్పుడు సోయి వచ్చింది. నిజంగా 1000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేసి మేము కూడా చదువుకున్నాం ఉస్మానియాలో. తెలంగాణ రావడానికి ప్రధాన కారణమే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విద్యార్థులు. కాబట్టి ఆ విద్యార్థుల సంక్షేమం కోసం ఇమీడియట్గా మంచి హాస్టల్స్, ఎప్పుడో నిజాం కాలంలో గుర్రాలు ఉండే హాస్టళ్లలో మేము చదువుకున్నాం. ఆడ ఉస్మానియా యూనివర్సిటీకి పోతే ఆ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్ల కన్నా దారుణంగా ఉన్నాయి, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే అసలు ఒక సీఎం యూనివర్సిటీకి రావడమే ఒక పండగ అన్నట్టు తయారు చేసింది. కేసీఆర్ గారు భయపడి రాలే తెలంగాణ ఉద్యమంలో. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, నేనేం తొలివాడు కాదు చివరివాడు కాదు. కానీ రేవంత్ రెడ్డి చుట్టూ భజన బ్యాచ్ కాకుండా నిజంగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటే ముఖ్యమంత్రి తప్పు చేసినా కూడా గల్లాబట్టి అడిగే అంత చరిత్ర ఉన్న ప్రొఫెసర్లు ఉన్నారు. మా రవాడ సత్యనారాయణ సార్ ఉండే, ఆయన పోలీసులు కూడా యూనివర్సిటీలోకి రానియలే. తెలంగాణ మూమెంట్ అప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేదు, అటానమస్ బాడీ, యూనివర్సిటీలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని. మా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించిండు, మిస్టర్ చంద్రబాబు నాయుడు యూ కెనాట్ ఎంటర్ ఇంటూ క్యాంపస్ అని. అంటే యూనివర్సిటీ యొక్క అటానమస్ని కాపాడుతూ ప్రభుత్వంతో పాజిటివ్గా ఉండి మన యూనివర్సిటీని డెవలప్ చేసుకోవడానికి ఉండాలి. యూనివర్సిటీ అంటే అదేమి బయట ప్రైవేట్ వ్యవస్థ కాదు కదా. విశ్వవిద్యాలయంలో సమాజానికి కావాల్సిన మేధావులు తయారైతేనే సమాజం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. కాబట్టి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పట్టించుకోకపోయినా రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం మంచిదే. కానీ ఆయన గతంలో వచ్చినప్పుడు ఇనుప కంచెలు, పోలీస్ పహారా మధ్య వచ్చిండు. మరి ఇవాళ నేను పొద్దు నుంచి వేరే బిజీగా ఉండి నేను ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది చూసినాక మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. ఓకేనా? ఇక ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పండుగ అయితే జరుగుతూ ఉంది. గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నారు పట్టణాలకు పట్టుకొమ్మల పల్లెటూరులు అని చెప్పేసి. ఇలా పల్లెటూరులో ఓట్ల పండుగ జరుగుతూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? అసలు ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికలు కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికలు అంటే ₹1 కోటి మినిమం పెట్టుకోవాలి, ఎంపీటీసీ అని చెప్పేసి అంటే 1.5 కోటి పెట్టుకోవాలి, ఎకర భూమి అమ్ముకోవాలి అన్న నానుడి గ్రామంలో పడిపోయింది. దీనిపైన ఎట్లా చెప్పుకోగలుగుతారు? సర్పంచ్ ఎన్నికలు కూడా పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు భారతదేశంలో మెజారిటీ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. గ్రామ స్వరాజ్యమే దేశానికి వెన్నెముక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక. మన గాంధీజీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అంటాం కదా, దానికోసమే రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చుకున్నాం. అంటే గ్రామంలో ఏదైనా పని చేయాలంటే గ్రామ సభ పెట్టాలి, గ్రామ సభ తీర్మానం మేరకే గ్రామం ఉండాలి. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ అనే వ్యక్తి అంత ముఖ్యం. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు కానీ సర్పంచ్ని ఎన్నుకునేటప్పుడు ఓటర్కి ఉండాల్సిన కనీస జ్ఞానం ఏంటంటే, నేను మీకు వాట్సాప్ చేస్తా, అది ఒకటి డ్రాఫ్ట్ చేసి పెట్టండి. ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ బాధ్యతలు ఏంటంటే, ఫస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందా లేదా. ఒక విలేజ్లో 500, 1000 మందో, 2000, 3000 ఉంటారు. ఆ 1000 మందికో 2000 మందికో ఇమీడియట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. యశోద హాస్పిటల్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం లేదు. బేసిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి, దానికి ఒక బిల్డింగ్ ఉండాలి, దానిలో ఒక డాక్టర్ ఉండాలి, మెడిసిన్స్ ఉండాలి, ఒక కాంపౌండర్ ఉండాలి. అంటే కాంపౌండరు, డాక్టరు, ఒక స్టాఫ్ ఉండాలి, మెడిసిన్స్ ఉండాలి. ఆ 3 ఉండేటట్టు చూసుకోవడం సర్పంచ్ బాధ్యత. మీరు రేపొద్దున సర్పంచ్గా ఎన్నుకునే అభ్యర్థిని అడగాల్సింది ఏంటంటే, నువ్వు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం ఏం చేస్తావు. సెకండ్, ప్రాథమిక విద్య కనీసం 1 నుంచి 10వ తరగతి వరకు, కనీసం 1 నుంచి 6వ తరగతి వరకు అన్నా స్కూల్ ఉండాలి, స్కూల్కి బిల్డింగ్ ఉండాలి, దానిలో బెంచీలు ఉండాలి, దానిలో టీచర్లు ఉండాలి, ఆయం ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి. అంటే ఒక మంచి అన్ని వసతులతో కూడా బేసిక్ స్కూల్ ఉండాలి. స్కూల్ ఉండాలి, టీచర్లు ఉండాలి, ఆ టీచర్లు క్రమంగా వస్తున్నారో లేదో చూడాలి సర్పంచ్. వైద్యం అయింది, విద్య అయిపోయింది. తర్వాత రక్షిత తాగునీరు. గ్రామంలో ఇప్పుడు మనం టౌన్లో అంటే మున్సిపాలిటీ వాళ్ళు ట్యాప్లు వస్తుంది, కొన్ని గ్రామాలు రక్షిత తాగునీరు లేకపోతే చాలా రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందుతుందా లేదా చూడాలి. అదేవిధంగా మన డ్రైనేజ్ సిస్టమ్, ఇప్పుడు ఊర్లలో చెట్లల్లోనో లేకపోతే బైర్భూమికి పోతుంటారు, అట్లా కాకుండా ప్రతి అందరికీ కూడా మరుగుదొడ్లు ఉన్నాయా లేదా చూడాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాలువలు కానీ ఉన్నాయా లేవా, ఆ కాలువలు సరిగా తీస్తున్నారా లేదా, లేకపోతే దోమలు గుడ్లు పెట్టి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇట్లాంటి రకరకాల జబ్బులు వస్తాయి. అంటే బేసిక్ సేఫ్ శానిటేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా మరుగుదొడ్లు కూడా. తర్వాత నాణ్యమైన వీధి రోడ్లు ఉండాలి.
గ్రామం మొత్తానికి రోడ్లు అయితే బేసిక్ రోడ్స్ ఏదో ఒక మెయిన్ రోడ్డు ఉండి మిగతా రోడ్డు లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆ రోడ్లు మెయింటెనెన్స్ చేస్తున్నాడా లేదా, సర్పంచ్ బాధ్యతలు ఇవన్నీ కూడా. తర్వాత ఏం చేయాలి, నాణ్యమైన వీధి దీపాలు ఉన్నాయా లేదా, అంటే వీధి దీపాలు ఉన్నాయా లేవా, వెలుగుతున్నాయా లేవా మానిటరింగ్ చేసుకోవాలి. ప్లస్ గ్రామంలో ఉన్న ప్రకృతి సంపద, ఇప్పుడు ఒక గ్రామంలో ఇసుక ఉంటుంది, ఒక గ్రామంలో కలప ఉంటుంది, ఒక గ్రామంలో అడవి ఉంటుంది, ఒక గ్రామంలో అటవీ సంపద ఉంటుంది, ఒక గ్రామంలో ఖనిజ వనరులు ఉంటాయి. ఈ గ్రామంలో ఉన్న ప్రకృతి వనరుల సంపదని ఎవడు దోచుకోకుండా, ఒకవేళ ఎవరన్నా ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీ కానీ పెడితే గ్రామానికి ఏమొస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక గ్రామంలో ఇసుక ఎత్తుకొని పోతుందంటే గతంలో కేసీఆర్కి సంబంధించిన బంధువులన్నీ ఇసుక ఎత్తుకుపోయినా, అట్లా కాకుండా ఆ గ్రామానికి ఏం లాభం, గ్రామంలో ఉన్న ఖనిజ వనరులు సహజ వనరులు గ్రామం ఆస్తి కదా, దానివల్ల గ్రామానికి ఏం లాభం అని చూడాలి. అంటే ఒక సర్పంచ్గా ఎన్నుకునే ముందు మీరు అడగాల్సింది ఏంటంటే, మన ఊర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం నువ్వేం చేస్తావు, మన ఊర్లో స్కూల్ ఉందా, స్కూల్ ఉంటే టీచర్ ఉన్నాడా, టీచర్ ఉంటే ఆయం ఉందా, పని మనిషి ఉందా, మరుగుదొడ్లు కరెక్ట్గా ఉన్నాయా, అంటే బేసిక్ విద్య, వైద్యం, ఆరోగ్యము, తాగునీరు, సేఫ్ డ్రింకింగ్ వాటరు, బేసిక్ రోడ్స్, లైట్లు, ఊర్లో బందెల దొడ్డి, ఊర్లో ఉన్న పశువులకి ఊర్లో ఉన్న జంతువులని కాపాడుకోవడం కూడా ఊరి బాధ్యత కదా. ఇది సర్పంచ్ యొక్క కీలకమైనది. దీనికి ఏం లక్షల కోట్ల రూపాయలు అక్కర్లే, దీనికి ఏం ఆ ఊర్లో ఉన్న జనాలను కన్విన్స్ చేసుకొని బేసిక్ ఫెసిలిటీస్ పలానా డిపార్ట్మెంట్స్ వచ్చినాయా లేదా చూసుకోవాలి. అట్లనే ఊర్లో శ్మశాన వాటిక ఉండాలి, ఊర్లో టెంపుల్. ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రామంలో ఓటర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ గ్రామంలో సర్పంచ్ని ఎన్నుకునే ముందు వీలైనంత వరకు మెజారిటీ కులాలు ఎవరైతే పాపులేషన్ ఉన్నారో వాళ్ళని ఎంచుకోండి. ఆ అభ్యర్థి కులంతో పాటు గుణం కూడా చూడండి. సేవ చేయడానికి ₹1,00,00,000 పెట్టి వేలం పాట పాడుకున్నాడు, ₹1,00,00,000 పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు ఏం చేస్తాడు, ఊర్లో ఒక రేపు మందు షాప్ పెడతాడు, స్కూల్ పట్టించుకోడు. ఇప్పుడు వాడు ₹1,00,00,000 పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు, మీరు బానిసలు అవుతున్నారు. మీరు యజమానులు కాండి. దయచేసి చదువుకున్న యువకులారా మీరు ఎక్కువ మంది పోటీ చేయండి. బీసీ స్థానాల్లో కూడా ఎక్కువ మంది, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేయండి. గ్రామం మంచిగా ఉండాలంటే గ్రామం అందరూ కలిసి ఉండాలి. కాబట్టి రేపు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి ఒక బాండ్ పేపర్ మీద ఇవన్నీ రాసియాలి. నేను గ్రామంలో సర్పంచ్ అయితే నేను ఇవన్నీ ఇస్తా, మీకు బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తా అని ఇవ్వాలి. ఓటర్గా ఓటేసే అభ్యర్థి కూడా, ఓటర్ కూడా ఏమన్నారంటే నాకు ఏమి ఇస్తావు అని, 500 ఇస్తావా 5,000 ఇస్తావా అని కాదు, గ్రామానికి ఏమేమి చేస్తావని బాండ్ పేపర్ అడగాలి. నేను మీకు ఈ పేపర్ వాట్సాప్ చేస్తా, ఇది మీరు డిటిపి చేయించి అందరికి పెట్టండి. ఎందుకంటే వాట్సాప్ ఓటర్లు కూడా మా ఇంటికి అంటే పంపకాలు జరుగుతున్నప్పుడు మా ఇంటికి ఇంకా రాలేదు, ఇదేదో హక్కు అన్నట్టుగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టం అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు డబ్బు ఇచ్చినోడు రేపు దాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటాడు కానీ అభివృద్ధి ప్రయత్నంలో ఉంటాడు. అయినా కానీ విద్యావంతులు కూడా మారతలేరు, మా ఇంటికి ఇంకా రాలేదని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఆయన వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు ఓటర్లకు? ఇప్పుడు ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ డివైడెడ్ బై 119 నియోజకవర్గాలు ఇస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కోట్లు వస్తాయి సంవత్సరానికి. అంటే ఒక్కొక్క ఓటు విలువ ఈ 10 సంవత్సరాలు ఇస్తే 30 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్. అంటే ఒక్క ఓటుకి 5 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు వస్తాయి మన బడ్జెట్ ద్వారా ఈ 5 సంవత్సరాలు రావాల్సింది. అట్లాంటిది మీరు మటన్ ముక్కకో, చికెన్ బిర్యానీకో, మందు చుక్కకో, మటన్ ముక్కకో, 500 రూపాయల నోటుకో అమ్ముడుపోతే మీరు యజమానులు, ఓటర్లు యజమానులు, గెలిచేటోళ్ళు సర్పంచులు, ఎమ్మెల్యేలు, సేవకులు. కానీ మీరు బానిసలు అవుతున్నారు, మీరు పని మనుషులు అవుతున్నారు, వాళ్ళు యజమానులు అవుతున్నారు. పని చేసుకునే జీతగాడు మీ ఇంటి మీదకి వచ్చి పెత్తనం చేసేటట్టు చేసుకుంటారా? ఇప్పుడు ప్రజా సేవకులు అందరూ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు పోటీ చేస్తున్నాను, నీకు 5,000 ఇచ్చి ఓటు కొనుక్కున్నాక నువ్వు నా బానిస అవుతావు. అదే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే నేను నీ సేవకుడిని అవుతా. మీరు సేవకులుగా ఉండదలుచుకున్నారా, బానిసలుగా మారదలుచుకున్నారా, యజమానులుగా ఉండదలుచుకున్నారా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓటుని అమ్ముకోండి తప్ప నమ్ముకోకండి. దయచేసి సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన చెక్ లిస్టు నేను మీకు పంపిస్తా. అదేవిధంగా ఓటేసే ముందు ఈ బేసిక్ డ్రాఫ్ట్ ఇవ్వకపోతే వాడు మిమ్మల్ని మోసం చేసినట్టే అర్థమవుతుంది. చాలా విచిత్రం ఏంటంటే చాలా ఊర్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు అప్పులు చేసి మరి 50 లక్షలు 60 లక్షలు పాట పాడుతున్నారు. వాళ్ళు బడి కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా అనట్లే, గుడి కట్టిస్తా అంటున్నారు. ఆల్రెడీ ఊర్లలో ప్రతి ఊర్లో బేసిక్ గుడులు ఉంటాయి. ఈ దేశంలో బడుల కన్నా గుడులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది బడులు, విద్య, వైద్యము, ఉపాధి కావాలి. కాబట్టి దయచేసి మనం ఊర్లో బాగా డబ్బులు ఉన్నప్పుడు స్కూలు, హాస్పిటల్, బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాక ఇంకా మిగులు నిధులు ఉంటే గుళ్ళు కట్టుకోండి. మన పిల్లల భవిష్యత్తు గుడిలో లేదు, బడిలో ఉందని చెప్పదలుచుకుంటాను.